ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే దిశగా 2 భారీ వాణిజ్య ఒప్పందాలను ప్రకటించి ప్రపంచ దేశాల దృష్టిని భారత్ ఆకర్షించింది. కేవలం వారం వ్యవధిలో EU, అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ 2 ఒప్పందాల ద్వారా రాబోయే 10 ఏళ్లలో భారత ఎగుమతులు దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల మేర పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా 2 భారీ వాణిజ్య ఒప్పందాలు చేసుకుని ప్రపంచ దేశాలను భారత్ తమ వైపు చూపు తిప్పుకునేలా చేసింది. వారం రోజుల వ్యవధిలోనే ఐరోపా సమాఖ్య, అమెరికాతో భారత్ 2 కీలకమైన వాణిజ్య ఒప్పందాలను ప్రకటించింది. అమెరికా, EUతో భారత్ వాణిజ్య ఒప్పందాలు ఆ దేశాలతో నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలను దూరం చేసే అవకాశం ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే నెపంతో భారత్పై భారీగా టారిఫ్లను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వరం మార్చి భారత్పై విధించిన సుంకాలను 50 నుంచి 18% తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. సుంకాల తగ్గింపుతో పలు రంగాలకు లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా గతంలో విధించిన ప్రతీకార సుంకాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న పరిశ్రమలు ఇప్పుడు పుంజుకోనున్నాయి. అగ్రరాజ్యం సుంకాల వల్ల గతంలో ఉక్కు రంగం ఎగుమతులు 40% పడిపోయాయి. తాజా ఒప్పందంతో టాటా స్టీల్, JSW స్టీల్ వంటి దిగ్గజ సంస్థలు సుమారు $2 బిలియన్ మేర ఖర్చులను ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఇది కంపెనీల ఆదాయాన్ని, లాభాలను గణనీయంగా పెంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు అమెరికా ఒప్పందంతో భారతీయ జనరిక్ ఔషధాలకు డిమాండ్ ఏర్పడనుంది. దీనివల్ల అమెరికాకు ఎగుమతయ్యే భారతీయ ఔషధాలు పెరగనున్నట్లుగా తెలుస్తోంది. దీనివల్ల అమెరికాకు ఎగుమతయ్యే భారతీయ ఔషధాల విలువ $10 బిలియన్లకు పెరగవచ్చని అంచనా. అటు ట్రంప్ ప్రతీకార సుంకాలతో కుదేలైన ఆక్వా రంగం తాజా ఒప్పందంతో తిరిగి పూర్వ వైభవాన్ని సాధించే అవకాశం ఉంది. సుంకాల ప్రభావంతో ప్రస్తుతం అమెరికాకు ఎగుమతవుతున్న భారత సముద్ర ఆహార ఉత్పత్తుల మార్కెట్ విలువ సుమారు $850 మిలియన్ ఉంది. ప్రస్తుత ఒప్పందంతో వీటి మార్కెట్ విలువ పెరిగే అవకాశం ఉంది. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం వల్ల దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం దూసుకెళ్లే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య నిర్దేశించుకున్న $500 బిలియన్ వాణిజ్య లక్ష్యంలో భాగంగా ఒక్క ఎలక్ట్రానిక్స్ రంగంలోనే ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్ మార్కును చేరుకుంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు, సెమీకండక్టర్లు, ఇతర ఎలక్ట్రానిక్ విడిభాగాల ఎగుమతుల్లో భారత్ గ్లోబల్ లీడర్గా ఎదిగేందుకు ఈ ఒప్పందం మార్గం సుగమం చేస్తోందని తెలిపాయి. అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థలు తమ తయారీ కేంద్రాలను భారత్లో ఏర్పాటు చేసే అవకాశముందని, ఇది దేశీయంగా ఉపాధి అవకాశాలను భారీగా పెంచుతుందని పేర్కొన్నాయి. దాదాపు 2 దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ ఐరోపా సమాఖ్య దేశాలతో భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా అభివర్ణించే ఈ ఒప్పందం ప్రకారం యూరప్ దేశాలకు ఎగుమతయ్యే 99.5% భారతీయ ఉత్పత్తులపై 0% పన్ను అమలవుతుంది. ఇందులో చర్మ ఉత్పత్తులు, ఆభరణాలు వంటి కీలక రంగాలు ఉన్నాయి. దీనివల్ల రాబోయే 7 ఏళ్లలో $75 బిలియన్ విలువైన ఎగుమతులు పెరగనున్నాయి. వీటి ప్రభావంతో 2032 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపై $272 బిలియన్ చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఒప్పందం వల్ల భారత్, EU మధ్య వాణిజ్యం 41 నుంచి 65% వరకు పెరగనుందని జర్మనీకి చెందిన కీల్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. ఈ ఒప్పందంలో భాగంగా ఐరోపా దేశాల నుంచి వచ్చే కార్లపై దిగుమతి సుంకాన్ని భారత్ 110% నుంచి 10%కి తగ్గించింది. దేశీయ తయారీదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ తగ్గింపును 5 ఏళ్ల కాల పరిమితిలో అమలు చేయనున్నారు. అదేవిధంగా ఐరోపా దేశాల వైన్లపై ఉన్న 150% సుంకాలను 75%కి తగ్గించారు. భవిష్యత్తులో దీనిని 20%కి తగ్గించే అవకాశం ఉంది. స్పిరిట్స్పై టారిఫ్లను 40%కి తగ్గించారు. వాణిజ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం EU భారత్కు €500 మిలియన్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. రాబోయే 2 ఏళ్లలో గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి ఈ నిధులను వెచ్చించనున్నారు. ఈ ఒప్పందాలు అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రాముఖ్యతను పెంచడమే కాకుండా తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.